అందరి గాత్రానికి అందరి వాయిస్లకి చాలా అసలు ఆశ్చర్యపోతూ ముగ్గురాలై ఎన్నిసార్లు అందరూ ఎంత బాగా పాడుతున్నారు అందరూ అని చాలా అద్భుతంగా పాడారండి గాయని గాయకులు అందరూ కూడా. ఇంకా మా మురళి గారు అన్న మాటకి అక్షర లక్షలు నా హృదయంలో నా మెదడులో ఉన్నవన్నీ నేను కొట్టించుకుని కాక ఇంకేమవుతా నేను. సద్ది మూకల్లే సగబెట్టుకుందే బాయి గిరకరా పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారల్ల పల్లె తెల్లారుంటదిరా గుళ్ళోని గంటలు కారెక్క మెడలోన జంటగా మోగుతుంటయిరా నాగలి పూజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోనా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు బిడ్డ తీరు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పండ పైరు డీజే టిల్లు పేరు వీని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుండే నామి కొట్టు. ఇప్పుడు వచ్చిన ఇప్పటి వరకు ఇంకా రాములో రాములా నా పానం తీసిందిగో అది కావచ్చు. మీరు ఖచ్చితంగా నాకు తెలిసి న్యూ ఇయర్ లో ఈ పాటలేని న్యూ ఇయర్ లేదనుకుంటున్నాను నేను. కళ్ళ జోడు కాలేజీ పాప చూడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అది పడితే లైన్ లో పడతది లేకపోతే తిడుతుంది పోతే చదువుపోతుంది అది పోతే ఇంకోతొస్తుంది అల్లా కల్లా అద్దాలు పెట్టిన పోరి అది పడితే లైన్ లో పడతది లేకపోతే తిడుతుంది పోతే ఇట్లాంటి ఆడించే పాటలు కాకుండా సర్ర 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 బొంగరాలివే చుర్రు 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 చుట్టూ తిరిగేలే అందాల భూమి సూర్యునిలా. ఆ తర్వాత సంక్రాంతికి మిమ్మల్ని అందరినీ ఆడిచినటువంటి పాట ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకి సంగతి తిరగతిద్దాం సంక్రాంతి అది కావచ్చు. ఇప్పటికీ ఏ నాయకుడు అయినా ఏ క్రికెటర్ అయినా ఏ హీరో అయినా ఒక మంచి పోస్ట్ పెడితే దానికి వాడబడుతున్న రీలు పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ మెట్టు మెట్టు ఎక్కుతరా ఆయా షేర్ పేరు పత్తా లేనొన్నిరా ఆయా షేర్ చూసుకో ప్యారడైజ్ కే అడ్రస్ అయితా ఆయా షేర్ అని ఆయా షేర్ కావచ్చు. మిమ్మల్ని అంతకుముందు బాగా ఆడిచి పాడించిన పాటల్లో చంకీల అంగీలేసి ఓ వదినే చాకులెక్కుండే తోడే ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే చిరిగిన పనినేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే మాసిల నుండి దొడిగి ఇప్పుడు మంచంలోనే వంటాడే అని ఈ పాట కావచ్చు. ప్రతిదీ మీ జాజికాయ జాజిరే జాజికాయ అగిముద్ద రాగమాయ అబ్బరో మనసువాయ అని మొన్న అఖండ 2లో కానీ అంతకుముందు దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల ఆ పాట కావచ్చు. తర్వాత చిన్ననాటి ప్రేమ మూరెడు పూలే మారానికి చాలెడు చెంపలే సూర్యుడై పూసేలే ఎర్రగా కందెలే నున్న నీ బుగ్గలే ఓ పులమ్మె పిల్ల గుండెను ఇల్ల దండగా అల్లా పులమ్మె పిల్ల ఓ పులమ్మె పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పులమ్మె పిల్ల ఈ పాట కావచ్చు.
ఆత్రేయ స్మారక కళాపీఠం విశాఖపట్నం తరపున మన మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి 105వ జయంతి వేడుకల్లో ఇంత ఘనంగా, ఇంత ఆనందంగా, ఇంత సరదాగా, విశాఖపట్నంలో చాలా మంది కళాకారులు ఉన్నారు అని అందరికీ తెలుసు, కానీ కళని ప్రేమించేవారు కూడా ఇంతమంది ఉన్నారు. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు స్థాయికి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు, రంగానికి సంబంధం లేకుండా కళ అనగానే వచ్చిన ప్రతి ఒక్కరికి అభిమానంగా, మన గంటి మురళీ పెద్దన్న గారి మీద అభిమానంతో, మన కాశల శ్యామ్ గారంటే అభిమానంతో, ఇక్కడ ఉన్న గాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరెవరైతే పాడారో వారందరి పైన అభిమానంతో, కళ అంటే అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మన కాశల శ్యామ్ గారు బ్రదర్ చెప్పారు, నేను మా శ్రీమతి గారి మనసు దోచుకున్నానని, కానీ దానికి 1,00,000 రెట్లు ఈరోజు మా అందరి మనసు మీ పాటల ద్వారా దోచుకున్నారు. మాకు ఇలాంటి ప్లాట్ఫామ్ మీతో షేర్ చేసుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా, గర్వకారణంగా కూడా ఉంది బ్రదర్. మీలాంటి వాళ్ళు కళని అలాగే యువతరాన్ని ప్రోత్సహించే విధంగా ప్రోయాక్టివ్ గా తయారు చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా ఇంకా ఎన్నో మంచి పాటలు మీరు రాయాలని, మాలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంది యువతకి ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ఇంకా ఎన్నో మెట్లు మీరు ఆ భగవంతుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, మురళీ పెద్దన్న గారి ఆశీస్సులతో, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి ఆశీస్సులతో చల్లగా ఉండాలని చెప్పి, ఆ దేవుని ఆశీస్సులు మనందరి పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ, తర్వాత ఈరోజు పాటలు పాడారు. జనరల్ గా పెద్దన్న గారికి ఒక విషయం చెప్పాలి, సౌండ్ సిస్టమ్ మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారు పెద్దన్న గారు, సీరియస్లీ. ఎందుకంటే పాటలు అనేటప్పటికి థ్యాంక్ యూ సార్, చాలా మేము అందరూ ఎంజాయ్ చేయగలిగాం పాటలు. లేదు అని అంటే సౌండ్ సిస్టమ్ కి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. పీస్ఫుల్ గా ఎలా అంటే మేము నిజంగా చాలా రోజుల తర్వాత నాన్నగారితో, మహంతి గారితో చిన్నప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం నాన్నగారితో. చాలా రోజుల తర్వాత వెళ్ళిన ఒక మంచి కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసిన అనుభూతి నాన్నగారి వల్ల, మన కాశల శ్యామ్ గారి వల్ల, పెద్దనాన్న గారి వల్ల నాకు దక్కినందుకు, ఇక్కడ ఉన్న సింగర్స్ అందరి ద్వారా ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం మీ అందరితో కలిపి నా జన్మ కూడా ధన్యమైందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. సమర్పిస్తున్నారు ఆత్రేయ పురస్కారం. కలగంటి కనుగొంటి శ్రీహరి అన్నాడు, కనుగొంటి మేలు ఇష్టముల వంటి రచయితలు ఇలగంటి అంటున్నాడు ఈ గంటి మురళయ్య. ఆత్రేయ స్మారక కళాపీఠం విశాఖపట్నం. ప్రొఫెసర్ రాజు గారు గౌరవ అధ్యక్షులు, ముసిరికల చంద్రశేఖరరావు గారు అధ్యక్షులు, గంటి మురళీ ప్రధాన కార్యదర్శి, చెన్నా తిరుమలరావు